ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చేర్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాలుకు గాయమైనందున యశోద హాస్పిటల్లో ఆపరేషన్ అయి వైద్యం పొందుతున్న ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని చేర్యాల పట్టణంలోని రామాలయం, చర్చి, మసీదులలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక పార్టీ శ్రేణుల సమక్షంలో సర్వమతాధిపతుల చేత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ పార్టీ అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ అంకుగారి స్వరూపరాణి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాలనర్సయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం జనగామ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి విషయంలో గాని, ఆరోగ్యం విషయంలో గాని, విద్యాపరంగా గాని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురవడం బాధాకరమన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, పార్టీ నాయకుల అభిమానంతో, దేవుని ఆశీర్వాదంతో త్వరగా కోలుకోవాలని, నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, పట్టణ కార్యదర్శి బురగోని తిరుపతి గౌడ్, నాయకులు మంచాల కొండయ్య, శివగారి అంజయ్య, యాట యాదగిరి, పచ్చిమడ్ల సిద్దిరాములు గౌడ్, బి రెడ్డి, ఇన్నారెడ్డి, పచ్చిమడ్ల మానస గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అనుకోకుండా ఆకస్మికంగా జారిపడి గాయపడ్డందుకు వారు తొందరగా కోలుకోవాలని అందరం కూడా ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫునే కాకుండా జనగామ నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా గెలిచినాక ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు ఏదైతే నిత్యావసరాలు ఉన్నాయో విద్యా వైద్యం తగు ప్రాధాన్యతనిచ్చి అతని ఇన్స్టిట్యూషన్లనే ఎంతమందికి ఎట్లా అవసరం వస్తే వారికి కన్సెషన్లు ఇచ్చుకుంటా విద్యను అందజేయడం, అంతేకాకుండా వేరే కాలేజీలు అంటే కూడా అతనుకున్న సంబంధాల మేరకు కాలేజీలకు చెప్పి ఫోన్ చేసి కన్సెషన్లు ఇప్పించడం. అంటే ఇదంతా దానికి అర్థం ఏంటి? నా నియోజకవర్గంలో ప్రజలంతా కూడా మంచి విద్యావంతులై భవిష్యత్ తరాలకు మార్గదర్శకం ఉండాలని ఒక ఆలోచన. అంతేకాకుండా ఏదైతే మనం ఆరోగ్యంగా ఉండాలని భావిస్తామో ప్రతి పౌరుడు హాస్పిటల్ పోవద్దు అనుకుంటాము. అట్లా కొన్ని దురదృష్ట సమయాలలో హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. ఆ దురదృష్టం మా ఎమ్మెల్యే రావడం మాకందరికి బాధనే. ఏదేమైనా ఈవెన్ ఎవరైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే నీలిమ హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్యం చేయించుకోండి, వాళ్ళు అందరూ ఫ్రీగా చూస్తారని చెప్పి అందరికి సేవ చేసుకుంటూ వారు అనుకోకుండా ఘటన జరగడం నిజంగా ఆ రోజు మేము అందరం కూడా హ్యాపీగా ఉండాల్సిన రోజు. గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం బ్రహ్మాండంగా అక్కడికి బీఆర్కే భవన్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలనుకున్నాం, కానీ ఇది జరగడం మాకు ఇబ్బందే. ఏదైనా మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు తొందరగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈరోజు ప్రమాదవస్తు కాలుకు దెబ్బదాటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలందరూ వారు త్వరగా కోలుకోవాలని చిన్న నుంచి పెద్ద వరకు అందరూ వారి సొంత ఆలోచనలతో దేవుని ప్రార్థిస్తూ ఆయన కోరుకోవడం జరుగుతుంది. రాజేశ్వర రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. ముఖ్యంగా నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలంటే విద్య అండ్ ఆరోగ్యం అనే ఆలోచనతో ముందుకు వచ్చిండు. వారు వచ్చిన తర్వాతనే ఈరోజు నియోజకవర్గంలో ప్రతి పౌరుడు కానీ ప్రతి విద్యార్థి కానీ గర్వపడే విధంగా తన అనురాగ యూనివర్సిటీలో దాని సీట్లు తక్కువకు ఇప్పించుకుంటూ ఇతర కాలేజీలో కూడా విద్యాపరమైన సమస్యలతో పరిష్కారం చేస్తూ ఆయన విద్యార్థులకు విద్యను ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అలాగనే తన సొంత హాస్పిటల్లో కూడా సొంత ఖర్చులతోటి అన్ని పరీక్షలు చేయిస్తూ అవసరం వస్తే శస్త్రచికిత్స కూడా చేయించుకుంటూ ఈరోజు ప్రజలను ఆదుకుంటున్న మా నాయకుడు. అలాంటి నాయకుడిని దురదృష్టవత్తు ఈరోజు ఆ దెబ్బ తగిలి ఆయన హాస్పిటల్లో ఉండడము మా అందరికీ బాధాకరము. ఎందుకంటే మా నాయకుడు ప్రజల్లో ఉండే వ్యక్తి. ఒక్కరోజు కనపడకపోతే ఏదో రూపకంగా ఒక చీరాన్ని కాకుండా మా నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో 2 రోజులకు ఒకసారి ఒకరోజు దినం తప్పి దినం కూడా ప్రజలు ఎదుగుతూ వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి కృషి చేసిన నాయకుడు. ఈ దెబ్బ తగలడం వల్ల 2-3 నెలలు ప్రజలకు దూరం ఉండడం వల్ల
బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది పడుతున్న ఆలోచన కూడా సార్ చేస్తుండ్రు. అటువంటి పరిస్థితులు కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసము తనకున్న 4 పిఏల ద్వారా అన్ని పరిష్కారాలు చేయడానికి అన్ని ఏర్పాటు చేసుకొని సార్ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారిని దేవుడు ఈరోజు ఆయన కోలుకోవాలనే ఉద్దేశంతో చేర్యాల పట్టణం బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్వమత ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ సర్వమత కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ పార్టీ తరఫున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. దేవుడు వారికి ఆరోగ్యాలు ఇచ్చి తొందరగా కోలుకొని ప్రజలకు వచ్చి ప్రజాసేవ అందించవలసిందిగా దేవుడు వారికి ఆస్వాదించాలని కోరుకుంటూ ముగిస్తాను. ఆరోగ్య ప్రదాత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇటీవల కాలికి గాయం కావడం చాలా బాధాకరమైన విషయం. వారి ఆరోగ్యం త్వరగా బాగుపడాలని ఈరోజు సర్వమత ప్రార్థన బీఆర్ఎస్ పార్టీ తరఫున చేర్యాల పట్టణంలో చేయడం జరిగింది. వారు త్వరగా కోరుకోవాలని అందరి తరఫున దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు. ప్రమాదవశాత్తు కాలు జారి బాత్రూంలో పడడం జరిగింది. వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలను బాగా వారు సహాయం చేస్తున్నారు. కావున ఈ నియోజకవర్గానికి తొందరగా వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వాళ్ళు తొందరగా నియోజకవర్గానికి వచ్చి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీటింగ్ కలిపోయి స్నానం చేయబోయి బాత్రూంలో పడడం బాధాకరం విషయం. అదేవిధంగా జనగాం చేర్యాల ఏ కష్టం వచ్చినా కానీ ప్రజలలో ఆయనకు ఇంటికాడ ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వచ్చి అందరినీ పలకరించి పోయేవాడు. చచ్చిపోయినా కానీ పెళ్ళిళ్ళైనా కానీ ఆయనకు తోచినంత ఇచ్చుకుంటూ పోయేవాడు. అదేవిధంగా హాస్పిటల్ కూడా పోతే పల్లా రాజేశ్వర రెడ్డి హాస్పిటల్లో మేము మంచిగా అవుతున్నామని అందరూ కూడా చేర్యాల ఆయన నోట్ల పండుగ ఎక్కున్నాడు. అట్లా వాడుడైతే బాధాకరం. ఆ కోటి దేవుళ్ళు కూడా ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, తొందరగా నడవాలని, లేచి నడవాలని కోరుకుంటున్నాను.